హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యెల్లో బైట్స్. ఇవాళ మై కిచెన్ డైరీస్లో మనం చూడబోయే రెసిపీ వచ్చేసి షేజ్వాన్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్. ఇది స్ట్రీట్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో చాలా వేస్లో చేస్తూ ఉంటారు. బట్ ఇదే రెసిపీ మనం ఇంట్లో ఎలా తయారు చేసేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్తో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏదైనా కొత్త రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ చేయడానికి మనకి వెజ్ మంచూరియన్ బాల్స్ అవసరం అవుతాయి. సో నేను ముందు ఉన్న పోస్ట్ చేసిన వీడియోస్లో నేను క్యాబేజ్ మంచూరియా ఎలా చేయాలో చూపించాను. అందులో ఈ రెసిపీ అంటే ఈ మంచూరియన్ బాల్స్ కూడా ఎలా చేసేసుకోవచ్చో కూడా చూపించాను. మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఐ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ లింక్ ఉంటుంది. అక్కడ వెళ్ళి ఈ మంచూరియన్ బాల్స్ ఎలా చేసుకోవాలో చూసేయండి. సో ఇప్పుడు మనం చక్కచక్క ఫ్రైడ్ రైస్ ఎలా చేసేసుకోవచ్చో వీటితో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఫైన్గా చాప్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ పీసెస్ వేయాలి. బాగా సన్నగా తరిగి ఉండాలండి ఈ అల్లం వెల్లుల్లి. ఇవి దూరగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతూ ఉన్నప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మనం సోయా సాస్ 1 కప్ వేయాలండి, అంటే 1.5 టేబుల్ స్పూను. అవి వేసిన తర్వాత కాసేపు కలగనివ్వాలి. సో మనం చేసేది షేజ్వాన్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ కాబట్టి దీనికి మనకి షేజ్వాన్ సాస్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ నేను రెడీమేడ్ కిసాన్ షేజ్వాన్ సాస్ యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ నేను ప్రస్తుతానికి ఇది యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ సాస్ నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ ఉండే అంత క్వాంటిటీలో వేస్తున్నానండి. ఇది వేసేసి బాగా కలిపేసి మిక్చర్ని ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఈ సాస్ ఆల్రెడీ కారంగా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా చిల్లీ పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, పైకి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది, అంటే మనకి షేజ్వాన్ మిక్చర్ అనేది ఫ్రైడ్ రైస్ కావాల్సిన విధంగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం మంచూరియన్ బాల్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. సో ఈ టైంలో యాడ్ చేసుకోవడం వల్ల ఆ మంచూరియన్ బాల్స్ కూడా ఈ షేజ్వాన్ సాస్ అనేది బాగా పడుతుంది. సో మనం రైస్లో తినేటప్పుడు రైస్తో పాటు ఆ మంచూరియన్ బాల్స్ కూడా సేమ్ టేస్ట్ ఇస్తాయి. ఇప్పుడు షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. సో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, బాయిల్డ్ రైస్, అది బాగా పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు ఆ రైస్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉందాము. ఇప్పుడు మనం ఈ రైస్లోకి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా టోస్ట్ చేసుకుందాము. అలా టోస్ట్ చేసుకోవడం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్లో ఈ ఫ్రైడ్ రైస్ ఇంకొంచెం టేస్ట్ అండ్ స్మెల్ ఇస్తుందండి. సో ఇప్పుడు మన టేస్టీ అండ్ యమ్మీ షేజ్వాన్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ రెసిపీ యూస్ చేసిన మంచూరియన్ బాల్స్ని ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఐ బటన్లో మెన్షన్ చేశాను, తప్పకుండా ఆ లింక్ చూడండి. ఈ ఫ్రైడ్ రైస్లోకి మనం యూస్ చేసింది క్యాబేజ్ మంచూరియన్ బాల్స్ అండి. క్యాబేజ్తో చేసాం కాబట్టి ఈ మంచూరియన్ బాల్స్ మనం విడిగా తిన్నా, మంచూరియాలో తిన్నా, ఫ్రైడ్ రైస్లో తిన్నా చాలా క్రంచీగా ఉంటాయి. సో ఫ్రైడ్ రైస్కి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేస్తాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ టైం నేను ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద డే.